ఎస్ మీకు నిజంగా హ్యాపీగా వెల్కమ్ చెప్పలేని సిచ్యువేషన్ అనుకోవాలా? అబ్సల్యూట్లీ ఎస్ హ్యాపీగా మనం మాట్లాడుకోలేని మూమెంట్ అనుకోవాలా? అసలు ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. బికాస్ ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరు గుండె నిండా మోయలేనంత భారాన్ని ఉన్నారు. ఇదంతా అబద్ధమైతే బాగుండు, అసలు ఈ రోజు మనది కాదా అనే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు వినేష్ విషయంలో ఏం జరిగింది అనుకోవచ్చు? ఇట్స్ వెరీ సింపుల్. మీరు అన్నట్టు ఈ రోజు జరగకుంటే బాగుండు, ఈ రోజు లేదు. ఏదో వెంకటేష్ మూవీ ఒకటి ఉంటుంది కదా, ఆ మూవీలో ఈరోజు ఏం జరగలేదు, ఈరోజు ఏం తెలియదు, ఏం జరగలేదు అన్నట్టు అనిపించింది. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ గేమ్ అలాంటిది. రెజ్లింగ్ లేదంటే జూడో కావచ్చు, ఇలాంటి బాక్సింగ్ కూడా కావచ్చు, వీటన్నిటిలో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు ఏ వెయిట్ కేటగిరీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ వెయిట్ కేటగిరీకి సంబంధించి ఆ రోజు పోటీ జరిగే రోజు ఎర్లీ మార్నింగ్ మీ వెయిట్ని చెక్ చేస్తారు. సో వెయిట్ చెక్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బీ అండర్ దట్ కేటగిరీ. సో దాంట్లో ఉన్నప్పుడే దెన్ యూ విల్ బీ క్వాలిఫైయింగ్. సో ఇప్పటి వరకు తను ఆడిన ఆ 3 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కౌంట్లోకి రావు. సో ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్లీ దీంట్లో మాట్లాడడానికి చాలా ఉంది, టు బీ వెరీ ఎలాబరేటివ్. ఇక్కడ ఏమైందంటే జనరలీ పోగట్ 53 kgs కేటగిరీలో తను ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది జనరల్గా. ఒక 6 months బ్యాక్ ఏమైంది, ఇట్ వాజ్ బిట్వీన్ యాంథమ్ అండ్ పోగట్. వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వచ్చింది, ఎవరు 53 కేటగిరీస్లోకి వెళ్ళాలి, ఎవరు 50 కేటగిరీస్లోకి వెళ్ళాలని చెప్పి. సో యాంథమ్ ఎక్కువగా 53 కేటగిరీస్లో తను ఆడుతుంది కాబట్టి పోగట్ ఏమనుకుంది, 50 కేటగిరీస్కు నేనే వచ్చేస్తా అని చెప్పింది. సో జనరలీ వీళ్ళంతా కూడా 57, 58 ఆ వెయిట్లో ఉంటుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ న్యాచురల్గా వాళ్ళు ఉన్న వెయిట్ కంటే లోవర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో జస్ట్ ఇమాజిన్, పోగట్ 57 kgs నుంచి 50 kgsలో పార్టిసిపేట్ చేస్తుందంటే ఎంత హోంవర్క్ చేసి ఉండాలి, ఎంత వెయిట్ లాస్ అయి ఉండాలి, ఎంతగా తనని తాను త్రూ అవుట్ ద డైట్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటేనే అలా జరుగుతుంది. సో 57 to 50 ఇట్స్ వెరీ అన్ఇమాజినబుల్. సో 57కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా పథకం కొట్టేది అనుకోవచ్చా? జనరల్గా వెయిట్ 57 ఉంటుంది తను నార్మల్గా కాంపిటీషన్కి రాకముందు. బట్ తన ఓవరాల్ కెరియర్లో మనం లాస్ట్ 2-3 సీజన్స్ చూస్తే తను 53 kgs కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తుండే. సో 53 నుంచి తనకు తానే డిసైడ్ అయ్యి షీ ఆప్టెడ్ ఫర్ దట్ 50 kgs. సో మీరు ఆ వ్యత్యాసం చూడండి, 50 నుంచి 57. 57 ఈజ్ అ న్యాచురల్ వెయిట్, 53 వాజ్ సంథింగ్ విచ్ షీ వాజ్ ఆప్టింగ్ ఫర్ ద కాంపిటేటివ్ వెయిట్. అండ్ ఈసారి ఈ ఒలింపిక్స్లో 50 kgsకి డౌన్ అయింది. సో దీంట్లో చాలా వరకు చాలా ఉన్నాయి. బికాజ్ మీరు పోగత్ హిస్టరీ చూసినా కూడా తను రీసెంట్గా గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఒలింపిక్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంత ఫైట్ చేసిందో మనందరికీ తెలుసు. ఈ ఇయర్ ఎంత పేరు తెచ్చుకుందో కూడా మనందరం గుర్తించాం, మనందరం చూస్తున్నాం కూడా. అసలు ఇవాళ బంగారు పథకం లేదంటే అట్లీస్ట్ సిల్వర్తో అయినా వస్తే బాగుండు. యాక్చువల్లీ తను ఫైనల్కి వెళ్ళింది కాబట్టి మన అందరం హ్యాపీగా ఉండే. మనకి ఇప్పటి వరకు జస్ట్ 3 medalsే వచ్చినాయి ఈ ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో. లాస్ట్ టైం ద బెస్ట్ వన్ వాజ్ 7, ఇట్ వాజ్ ఇన్ టోక్యో. అండ్ ఇప్పటివరకు ఇండియా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు వాళ్ళ మెడల్స్లో. ఈసారైనా మెడల్స్లో డబుల్ డిజిట్ స్కోర్ చేస్తుంది. 3 వచ్చినాయి, ఆ 3 కూడా ఆర్చరీలో వచ్చినాయి. ఆ 4th one రెజ్లింగ్లో వస్తుంది అనుకున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు అథ్లీట్ పివి సింధు ఇప్పటివరకు 2 medals గెలిచింది. ఒక సిల్వర్ వచ్చింది, ఒక బ్రాంజ్ వచ్చింది. తను కూడా డిసప్పాయింట్ చేసింది, తను 3rd medal తీసుకొస్తుందని. నిఖత్ జరీన్ ఇలాంటి వాళ్ళంతా డిసప్పాయింట్ చేస్తున్న టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ పోగట్ హస్ కమ్ అప్ అండ్ గేవ్ అస్ ఏ హోప్ దట్ నేను కూడా ఒక మెడల్ తీసుకొస్తా ఇండియాకి అని చెప్పి. ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ. ఎప్పుడైతే తను ఫైనల్కి క్వాలిఫై అయిందో అందరు హ్యాపీగా ఉండే. బట్ ఈ విధంగా మెడల్ రాకుండా బయటికి రావడం అనేది వెరీ డిసప్పాయింటింగ్.